28వ అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయం 20 వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 28వ అధ్యాయం 20 వచ్చిన కూడా చూడండి. 28వ అధ్యాయం 20 వచ్చిన చదవమ్మా. సామెతల్లోనే ధనాన్ని నమ్మకమైనటువంటి వారికి దీవెనలో మెండుగా కలుగును. ఇది చూడండి, ధనవంతుడగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందక పోడు. ఇక్కడ ఏమన్నాడు? ధనము సమకూర్చుకోవాలని ఏమవుతాడంట? ఆతృత కలిగినటువంటి వాడికి శిక్ష. అంటే ధనం వద్దండి మనకి, డబ్బులు అక్కర్లేదా మనకి? అంటే బైబిల్ సెలవిస్తుంది ధనాన్ని సమకూర్చుకోవద్దని చెప్పట్లా, డబ్బులు వద్దని చెప్పట్లా, సంపద వద్దని చెప్పట్లా. కానీ ధనాన్ని సమకూర్చేటువంటి విషయంలో నువ్వు తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉంటాయి చూసావా? తప్పుడు మార్గాల్లోకి వెళ్తూ తక్కువ టైంలోనే నేను సంపాదించాలి, ధనాన్ని సమకూర్చుకోవాలని చెప్పేసి నువ్వు తీసుకుంటున్నటువంటి ఆ తీర్మానాల వల్ల ఆ ఆరాటం ఏదైతే ఉందో, ఆతృత ఏదైతే ఉందో, దానివల్ల నీకు శిక్ష. ఈ రోజున అనేక మందిని మోసం చేస్తూ మోసకరమైనటువంటి మార్గాల్లో ధనాన్ని సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పిల్లని యవ్వన కాలంలో ఉందంట. ఆ పిల్లని తీసుకొచ్చి పెంచుకుంటా ఉంది. వృద్ధాప్యంలో ఉంది, బిడ్డలు లేరు, భర్త లేడు. ₹1,00,00,000 ఉంది ఆవిడకి. ₹1,00,00,000 ఆస్తి ఉంది. ఈ ₹1,00,00,000 ఎవరినైతే పెంచుకుందాం వాళ్ళకి ఇద్దామని అనుకుంది. ఒక బిడ్డను వాళ్ళ బంధువులని తెచ్చుకొని పెంచుకుంటా ఉంది. అవసాన దశలో పాప మా తల్లిని చూసిద్ది అని ఒక బిడ్డని తెచ్చుకొని, ఆడపిల్లని తెచ్చుకొని పెంచుకుంటా ఉంటుంటే ఇది నిజంగా జరిగింది. ఇది జరిగినటువంటి సంఘటన, ఊరినే చెప్పట్లా. ఓ రోజున పడుకున్న తర్వాత ఆ పిల్ల ఏం చేసింది తెలుసా? మంచం కింద పడుకుందంట. రామ్మ పైన పడుకోమంటే లేదు నేను కింద పడుకుంటాందంట. ఆ రోజున ఎందుకు కింద, ఒళ్ళు నొప్పులు వస్తాయి, పైన పడుకోవచ్చు కదంటే మంచం మీద లేదు నేను వాళ్ళకి కింద పడుకుంటాలేమో మమ్మీ అందంట. సరేలో పడుకుంటుందని అనుకుని ఆవిడ నిద్రలోకి వెళ్ళిపోయిందంట. ఆ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్లాన్ ప్రకారం ఆవిడ తెచ్చుకున్నటువంటి ఒక తాడు ఏదైతే ఉందో, ఒక వైర్ ముక్క తెచ్చుకుందంట. మెల్లిగా ఆ మంచం కింద పడుకున్నటువంటి ఆ బిడ్డ అంటే ఆ యవనస్తురాలు మెల్లిగా వెనక్కి వచ్చేసింది. మంచానికి వెనక్కి వచ్చేసి తలకెళ్ళి వచ్చేసి ఆవిడ తలకి పీకకి ఆ వైర్ వేసేసి నొక్కేసింది గట్టిగా. ఆ వైరుతో గట్టిగా పీకను లాగేసేపటికి గాలి ఊపిరి అందక చచ్చిపోయింది. ఎట్టకేలకు ఆవిడ పట్టుకున్నారు, లోపల పడేశారు. ఏంట్రా కారణమని ఆవిడని అడిగితే ఆ యవనస్తురాలు చెప్పింది ఏంటి తెలుసా? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి ₹1,00,00,000 అంది. ఆవిడ ఏం రాసిందంటే అక్కడ నా తదనంతరం ఈ ₹1,00,00,000 ఈ పిల్లకే అని రాసిందంట. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత, ఇప్పుడు కొంచెం ఈవిడ బలంగా ఉందంట, ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు, ఆ ₹1,00,00,000 ఇప్పుడే కావాలి నాకు, ఈవిడ చచ్చిపోతేనేగా ₹1,00,00,000 నాకు వచ్చేదని చెప్పేసి ఆ యవనస్తురాలు ఆ రోజున నిర్దాక్షిణ్యంగా తల్లిని చంపేసింది. అంటే ఏంటి? ఆతృత తొందరగా కోటీశ్వరాలు అయిపోవాలి, తొందరగా ధనాన్ని సమకూర్చుకోవాలని చాలామంది ఈ రోజున ఎలాంటి మార్గాలు అవలంబిస్తలేదా? ఎన్ని జరుగుతామని పొద్దున్న లేచిన కాడ నుంచి మనం చూస్తూ ఉంటాం. తక్కువ టైంలోనే డబ్బును సంపాదించాలి. వాళ్ళు కూడా కొన్ని యూట్యూబ్లో అన్వేషిస్తూ ఉంటారు. తక్కువ టైంలో డబ్బు ఎలా సంపాదించాలని అడుగుతూ ఉంటారు. కష్టపడటానికి ఇష్టపడరు. దేవుడు అదే ఇందాక చెప్పాను, నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే, కష్టపడటానికి ఇష్టపడకుండా అడ్డదారుల్లో ధనాన్ని సమకూర్చుటమని చూస్తారు. ఒకవేళ ధనాన్ని పోగు చేసుకోవటానికి ఆతృతగా నువ్వు ప్రయాణిస్తే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీకు శిక్ష. జాగ్రత్త. మనుషులు మోసం చేస్తూ డబ్బుల్ని సంపాదించాలని చూస్తూ ఉంటే, ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఒకరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు శిక్షించబడతావు. శిక్ష అనేది నీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్త పరిశీలించండి ప్రియులారా. మనకు మన సమాధాన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మీద మోసాడు, ఆయన వహించాడు, భరించాడని ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడుతుంటే, మనం ఎందుకు శిక్షకి పాత్రులము? ఏ శిక్షకి
మనము ఈ వేటిని చేయటం వల్ల శిక్షకు పాత్రులమయ్యామని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బైబిల్లో 4 విషయాలు చాలా ఉన్నాయి, కానీ నేను 4 చెప్పాను. వాటిలో మొదటి ఎందుకు మనకి శిక్ష అంటే, ఎందుకంట ఆజ్ఞను తిరస్కరించటం వలన మనకి శిక్ష ఉంది. రెండోది మనం చూసుకున్నట్లయితే గర్వం అనేటువంటి హృదయం ఎవరైతే ఉంటుందో వారికి శిక్ష ఉంది. మూడోది కోట సాక్ష్యం పలికేటువంటి వారు ఎవరైతే ఉంటే తప్పుడు సాక్ష్యం పలికే వారికి శిక్ష ఉంది. నాలుగోది చూసుకున్నట్లయితే ధనాన్ని సమకూర్చుటలో ఆతృత కలిగినటువంటి వారికి శిక్ష ఉందని బైబిల్ సెలవిస్తుంది. అంటే వీటన్నిటినీ మానవాడు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి నిమిత్తమై వీటన్నిటిని కూడా మనం పోగు చేసుకొని పాపాన్ని మూట కట్టుకున్నప్పుడు మనందరము శిక్షకు అర్హులము, శిక్షకు మనము పాత్రము, శిక్షించబడాల్సినటువంటి వారమై ఉంటే ఇప్పుడు మనకి బదులుగా దేవుడు కలవరిగిరిలో ఆయన ఆ శిక్షను ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరి యొక్క ఈ తప్పుడు పనుల వల్ల, మనం చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి ఆలోచన వల్ల, మన దోషముల వల్ల, అపరాధముల వలన దేవుడు శిక్షించబడ్డాడు. మనకు బదులుగా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. చూడండి, ఈ సత్యాన్ని ఎవరైతే గమనిస్తారో, రోమిలికి రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. పౌలు గారు ఒక మాటని చక్కగా ఆయన ప్రస్తావించారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, శరీరములను అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తమై తన సొంత కుమారుని, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునికి ఏమి విధించాడంట? శిక్షను విధించాడు. పాప శరీరంతో ఆయన పుడతాం అంటే పాపంతో పుట్టాడని అర్థం కాదు. దేవుడు పాపంతో పుట్టాడని అర్థం కాదు. అక్కడ పాప శరీరములు కలిగినటువంటి మనల నిమిత్తమై ఆయన మన శరీరాన్ని ధరించాడు. ఆయన మన పాపముల కొరకు మన శరీరాన్ని ధరించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కారణం ఏంటి తెలుసా? మన శరీరానికి శిక్ష ఉంది. ఆ శిక్షను అనుభవించడానికి మన శరీరాకృతిలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మాలి. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, ఈ వాస్తవాన్ని నమ్ముతారో, యేసు ప్రభు మన నిమిత్తమై శిక్షించబడ్డాడండి. వాస్తవంగా మనం శిక్షించబడాల్సినటువంటి వారమై ఉన్నాము. మనం చేసినటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి వాటి నిమిత్తమే ప్రతి ఒక్కరు కూడా శిక్షించబడాల్సినటువంటి వారం అయినప్పుడు దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన చనిపోయాడు. మనకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఈ సత్యాన్ని గమనిస్తారో, ఎవరైతే నమ్ముతారో, నమ్మాలా. ప్రతి ఒక్కరు కూడా నమ్మాలా. అది వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నమ్ముతున్నారా? చాలామంది నమ్మట్లేదు ఈ సత్యాన్ని. చాలామంది నమ్మట్లేదు. నమ్మినటువంటి వారికి అదే అధ్యాయంలో 8వ అధ్యాయంలోనే రోమిలికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం చదువమ్మా. ఒకవేళ నువ్వు నమ్మితే కాబట్టి క్రీస్తు యేసు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు నమ్మితే, క్రీస్తు యేసు యందు నువ్వు నమ్మిక ఉంచి లోబడితే, ఈ సత్యాన్ని నువ్వు గమనించి స్వీకరించినట్లయితే ఇక నీకు ఏ శిక్ష విధి లేదు. నీ మీద ఉన్నటువంటి శిక్షను దేవుడు తీసేసాడు. శిక్షను పొందాల్సినటువంటి వారమై ఉన్నాం మనం చేసినటువంటి పాపం నిమిత్తమై. కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసు పట్ల నమ్మిక ఉంచి, నా కొరకు ఆయన చనిపోయాడండి, నా పాపం నిమిత్తమై నా శిక్షను ఆయన భరించాడు అనేటువంటి సత్యాన్ని ఎవరైతే గమనిస్తారో వారికి ఇక శిక్ష ఉండదు. వారి పట్ల ఎలాంటి శిక్ష విధి ఉండదని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ సత్యాన్ని కనుక నువ్వు నమ్మకపోతే నీ మీద శిక్ష నిలబడి ఉంది. నిలబడి ఉంది. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. సిలువలో
ఆఖరి నిమిషంలో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇరువురు దొంగలు అటు ఇటుని ఆయన కూడా సిలువ మీద వేలాడేసినప్పుడు ఒక దొంగ పలికినటువంటి మాట, ఒక దొంగ చెప్తున్నాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. అంటే ఏంటి వాడు అర్థం? ఇంకా పాపం చేయాలని, ఇంకా వాడు దుర్మార్గమైనటువంటి పనులు, పశ్చాత్తాపం లేదు వాడిలో, ఇంకా అదే పాపంలో కొనసాగాలనే మనసుతో మమ్మల్ని కూడా రక్షించవచ్చు కానీ దేవుణ్ణి దూషిస్తున్నాడు. అయితే మరొక దొంగ రియలైజేషన్లోకి వచ్చాడు, పశ్చాత్తాపంలోకి వచ్చాడు, వాస్తవాన్ని గమనించాడు. ఒరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? శిక్షను అనుభవిస్తావు కూడా, ఇంకా నువ్వు దేవుడు అంటే నీకు భయం లేదారా? మనం ఏ శిక్షణ అయితే అనుభవిస్తున్నావో ఆ శిక్షకు మనం పాత్రులమేరా. మనం చేసినటువంటి దుర్మార్గపు పనులు బట్టి ఈ శిక్ష మనకి సబబే, న్యాయమే. ఈ శిక్షను మనం అనుభవించటంలో న్యాయం ఉంది. కానీ ఈయన ఏ పాపం చేశాడురా? దొంగ చెప్తున్నాడు, ఇంకొక దొంగ వేరే దొంగకి గద్దిస్తున్నాడు. ఏ పాపం చేశాడురా ఆయన? ఏ అన్యాయం చేశాడురా? ఎవరి పట్ల ఏ అన్యాయం చేశాడురా ఆయన? ఎవరైనా బాధించాడా? ఏ పాపం చేయనటువంటి ఈయన్ని ఈ విధంగా సిలువేయటం అన్యాయం రా అన్నట్టుగా మాట్లాడాడండి. ఎందుకు బాబు నీకు అంత రియలైజేషన్ వచ్చిందని ఆ దొంగని అడిగితే, ఏంటి కారణం, ఎలా చెప్తున్నావు ఆయనలో పాపం లేదని అని ఆ దొంగని కానీ అడిగితే అతను చెప్పే సమాధానం ఏంటి తెలుసా? యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించేటువంటి ఒక ప్రార్థన దొంగ ఆ జీవితాన్ని పశ్చాత్తాపంలో తీసుకొచ్చేసింది. మనుషులు కొడుతున్నప్పుడు, తిట్టుతున్నప్పుడు, ఘోరమైనటువంటి సిలువ మరణాన్ని ఆ మరణాన్ని అవలంబిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దూషిస్తారు, తిడతారంట సైనికుల్ని. అయితే ఈయనేంటి విరోధంగా మాట్లాడుతున్నాడు? దానికి ఏ ఒక్క మాట కూడా ఎవరిని బూతులాడతలేదే, ఎవరిని తిడతలేదే, పైగా క్షమించమంటున్నాడు. ఈయన మానవ మాత్రుడైతే ఆ మాట పలకడు. ఈయన దేవునితో సమానం, ఈయన దేవుడే కాబట్టి ఇలాంటి మాట పలుకుతున్నాడు. కాబట్టి ఈయనలో ఏ పాపమో లేదో అన్న సత్యాన్ని గమనించాడు, నమ్మాడు క్రీస్తుని. మనమైతే పాపం చేసాం, మనమైతే దోషములు చేసాం, భయంకరమైనటువంటి పరిస్థితులు చేసాము, మనకి శిక్ష న్యాయమే. కానీ ఏ పాపము లేనటువంటి ఈయన అన్న మాటను నమ్మాడు. నమ్మాడు కాబట్టి దేవుడు మనకు బదులుగా పాపము లేకోకుండా మనందరి పాపం నిమిత్తమై సిలువ మరణాన్ని పొందుతున్నాడు ఈయన సత్యాన్ని దొంగ ఆఖరి నిమిషంలో గుర్తుపట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుడి వైపు తిరిగి ఆ మాటను పలికాడు. ఏ మాట? ప్రభువా, నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే ఏంటి? ఆ మాటను ఎందుకు పలికాడు తెలుసా? నమ్మాడు. అంటే ఈ రోజున సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభును నమ్మాలి. ఆయన నా పాపము నిమిత్తమై ఆయన యేసు ప్రభు చనిపోయాడు, ఆయనలో ఏ పాపము దోషము లేదు. అయినప్పటికీ కూడా శిక్ష విధించబడాల్సింది నా మీద. కారణం ఏంటంటే నేను చేసినటువంటి భయంకరమైనటువంటి ఈ అపరాధముల నిమిత్తమై నేను శిక్షించబడాలి. ఆ చావు అనేది నాకు రావాలి. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నాకు బదులుగా మరణించాడనేటువంటి సత్యాన్ని, ఈ సువార్తను ప్రతి ఒక్కరూ నమ్మి మీరు అంగీకరించాలి, పూర్ణ హృదయంతో అంగీకరించాలి. అది మనం చేయాల్సినటువంటి. ఇప్పుడు నమ్మితే ఏం చేయబడుద్దంట? ప్రభుని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. ఈ మాటను చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. మార్కు సువార్త 16:16 యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ యొక్క సందర్భంలో మార్కు సువార్త 16:16 దేవుడు చెప్తా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి ఈ మాటని. నమ్మి బాప్తిస్మము పొందినటువంటి వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఏం నమ్మాలంటున్నాడు? నమ్మి బాప్తిస్మము పొందినటువంటి వారు ఏం చేయబడతారంట? రక్షించబడతారు. నమ్మనటువంటి వారికి శిక్ష. సువార్త ప్రకటించబడుతూ ఉందిగా. యేసుప్రభు ఎందుకు వచ్చాడో ఆయన ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రకటించబడుతూ ఉంది. వీధిలో, సందులో, పట్టణాల్లో, పల్లెటూరులో ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని నమ్మి, ఏం నమ్మాలి? ఆయన నా కొరకు సిలువపైన మరణించాడు, నా పాపము నిమిత్తమై, నా శాపము నిమిత్తమై నాకు బదులుగా నా శిక్షను ఆయన భరించాడు అన్నటువంటి దాన్ని నువ్వు నమ్మాలి. మీకు అర్థమైందా? నమ్మి
బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు రక్షించబడతారు. ఇప్పుడు రక్షించబడాలంటే నువ్వు యేసు ప్రభుని నమ్మాలి. నమ్మనటువంటి వారికి ఏముందంట? శిక్ష విధించబడుతుంది. తీర్పులోకి వస్తారు, శిక్షలోకి వస్తారు. శిక్ష నిలబడింది, నీ ముందు శిక్ష ఉంది మన మధ్య. అయితే నువ్వు శిక్షించబడేటువంటి వారుగా నువ్వు ఉన్నావా, రక్షింపబడేటువంటి గుంపులో ఉన్నావా? నువ్వు ఈ రాత్రికాల సమయంలో తేల్చుకోవాల్సింది నువ్వే, ఆలోచించాల్సింది నువ్వే. దేవుడు చెప్తున్నాడు, నమ్ము, విశ్వసించు, చాలు నువ్వు రక్షించబడతావని దేవుడు చెప్తా ఉంటుంటే, ఇంకా రక్షించబడకోకుండా, నమ్మిక అనేది లేకోకుండా, యేసు ప్రభు సువార్తని ఎంటా కూడా ఇంకా నమ్మిక అనేది లేకోకుండా నువ్వు ఉన్నట్లయితే, నేను చెప్తున్నటువంటి మాట కాదు ప్రియ సహోదరి సహోదరుడు, బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, ఎవరైతే ఈ సువార్తను నమ్మరో, ఎవరైతే దేవుని పట్ల నమ్మిక ఉండదో, ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించరో, ఎవరైతే యేసు ప్రభు నా కొరకు చనిపోడైనటువంటి సత్యాన్ని నమ్మకోకుండా ఉంటారో, వాళ్ళు నమ్మనటువంటి వారందరూ కూడా శిక్ష అనేది ఉంది. ఇప్పుడు నువ్వు తీర్మానం తీసుకో. ఈ రాత్రికాల సమయంలో రక్షించబడాలని అనుకుంటున్నావా, లేదంటే శిక్షించబడాలని అనుకుంటున్నావా? ఇంకా అశ్రద్ధ చేస్తున్నావా? ఈ సువార్తని లక్ష్య పెట్టుకోకుండా, మనకు కాదులే అన్నట్టుగా నువ్వు తిరస్కరించేటువంటి వాడిగా ఉన్నటువంటి దానిగా ఉంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, శిక్ష ఖచ్చితంగా నీ మీద ఉంది. బైబిల్ సత్యం, ఇది వాస్తవం. ఒకరోజు శిక్ష నీ మీదకి రాబోతా ఉంది. జాగ్రత్త ప్రియులరా, నువ్వు రక్షించబడే గుంపులో ఉన్నావా? రక్షించబడాలంటే ఏం చేయాలా? నమ్మిక ఉంచాలా. లేదంటే నమ్మిక లేనటువంటి వారికి శిక్ష. మన సమాధాన శిక్షను ఆయన మీద వేసుకున్నాడని యెషయా గారు ఇక్కడ రాస్తే, మనం పొందాల్సినటువంటి ఆ శిక్షను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ ఘోర శిలువ మరణం పైన శిక్షను ఆయన వహించాడు, ఆయన పొందాడు. ఇది సత్యం. ప్రతి ఒక్కరూ నమ్మిక ఉంచుదాము. అట్లాంటి నమ్మిక ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా, అవును ప్రభా, మేము శిక్షకు పాత్రులమే. కారణం ఏంటంటే, ఇదిగో ప్రభా, నీ ఆజ్ఞను తిరస్కరించటం వలన మేము శిక్షించబడాల్సినటువంటి వారమై ఉన్నాము. కోట సాక్ష్యము పలుకుతాన్ని బట్టి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు నిందలు పలుకుట విధానాన్ని బట్టి మేము శిక్షించబడినటువంటి వారమై ఉన్నాము. అయ్యా, మా గర్వంతో నిండినటువంటి హృదయం, గర్వ హృదయాన్ని బట్టి ప్రభువా మేము శిక్షకు పాత్రులమై ఉన్నాము. ధనాన్ని సంపాదించేటువంటి విషయంలో, అక్రమమైనటువంటి విషయంలో, తప్పుడు నిర్ణయాల్లో, తప్పుడు ఆలోచనలతో మేము శిక్షకు పాత్రులమైనాం. ఇదిగో నాయనా, అనేకమైనటువంటి అపరాధముల నిమిత్తమై మేము శిక్ష విధించబడాల్సినటువంటి వారమై ఉంటే, మాకు బదులుగా ప్రభా ఈ లోకానికి మా సమాధాన శిక్షను ప్రభా మీ మీద వేసుకున్నారు, మీరు వహించారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాయి. ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా చెబుదాం. ఈ సువార్తను నమ్మిక ఉంచాలి, నమ్మాలి. నమ్మినటువంటి వాళ్ళే రక్షించబడతారు. ఎవరైతే నమ్మిక లేనటువంటి వాళ్ళు శిక్షించబడతారో, శిక్షక పాత్రులు అనే విషయాన్ని బైబిలు తేటగా సెలవిస్తూ ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, సువార్తను వింటున్నావు, నమ్ముతున్నావా? ఆలకిస్తున్నావు, నమ్మావా? దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నమ్మిక లేకపోతే, దేవుడు మనందరి కోసం అండి ఆయన కల్వరిగిరిలో ఆయన చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించాడు. ఇది సత్యం. ఇది ప్రతి ఒక్కరు కూడా నమ్మాలని సెలవిస్తూ ఉంది ఈ వాక్యం. ఎంత గొప్ప దేవుడు! సిలువలో ఆయన మరణించి ఆయన ప్రేమను వ్యక్తపరిచాడండి. ఆయన ప్రేమను మనందరి కోసం వెల్లడిపరిచాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, తన 2 చేతులు చాపి, దేవుడు ఈరోజు వరకు కూడా ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభు నన్నంటే, తన చేతులు 2 కల్వరిలో చాపి మేకులు దిగగొట్టించుకొని దేవుడు చెప్తున్నాడు, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని. మరి ఆయన ప్రేమను గుర్తెరిగావా? ఆయన ప్రేమను నమ్మావా?
ఆయన యొక్క మరణాన్ని నువ్వు నమ్మావా? సిలువ మరణాన్ని నువ్వు అంగీకరించావా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పిలుస్తా ఉన్నాడు. ప్రేమ కుసుమాలు వెదజల్లినా ప్రేమనే యోధుడై, క్షణ సౌభార్యాలు విరజిల్లినా ఈ భేదము లేక, ఇప్పుడైనా కనుగొంటివా కరుణను, మితిలేని ఆ ప్రేమను, ఇప్పుడైనా కనుగొంటివా కరుణను, మితిలేని ఆ ప్రేమను, యేసు మితిలేని ఆ ప్రేమను. భూలోకమా చూడుమా, సిలువలో యేసుని శ్రమలలో నలిగిన యేసునే నిత్యము, శ్రమలలో అలసిన యేసునే నిత్యము, యేసునే నిత్యము. అవును, ఇప్పుడైనా గమనించావా యేసు ప్రేమను? ఇప్పుడైనా గుర్తెరిగావా ప్రియ సహోదరుడా యేసయ్య ప్రేమను? ఆయన సిలువలో నా పాపము నిమిత్తమై మన కొరకు శిక్షించబడ్డారు. మన శిక్షను ఆయన పొందాడు. దీన్ని నమ్మినట్లయితే రక్షించబడతావు అని దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుని వేడుకో. ప్రభువా, ఇదిగో నాయన, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభువా, నీకు వందనాలైన మాటను నువ్వు చెప్పగలగాలి. ఎక్కడున్నప్పటికీ కూడా మోకరించి దేవుని వైపు తిరిగి మాటను చెప్పగలిగితే నువ్వు రక్షించబడి ఈ క్షణమే నువ్వు రక్షించబడినటువంటి వాడిగా, రక్షించబడినటువంటి దానిగా నువ్వు ఉంటావు. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, ఆయన సిలువను అంగీకరించు, ఆయన మరణాన్ని నువ్వు అంగీకరించు. నా కొరకనే సత్యాన్ని నువ్వు గమనించినట్లయితే ఒక ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, ప్రేమ గల దేవా, నీకు వందనములు నాయన. మా గొప్ప దేవుడువు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు నాయన. నీ ప్రేమను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ కరుణను బట్టి నీకు వందనములు ప్రభా. నీ కనికరమును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఎంతగా మమ్మల్ని ప్రేమించావంటే ప్రభా, కల్వరిగిరిలో మా కొరకు ప్రాణం పెట్టి నీ అమూలమైనటువంటి రక్తాన్ని చిందించి ప్రభా, మా అందరి కోసం మా శాపాన్ని, మా దోషమును, మా అపరాధమును నీ మీద వేసుకొని మా శిక్షను ప్రభా, మా సమాధాన శిక్షను నీ మీద ప్రభా వేసుకొని ప్రభా చనిపోయినటువంటి ఈ సత్యాన్ని ప్రభా ఎవరైతే అంగీకరిస్తున్నారో నాయన, వారి పట్ల మీరు కృప చూపించి రక్షించబడేటువంటి గుంపులో వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నమ్మికను పెంపొందించమని ప్రార్థిస్తున్నాను. నమ్మకాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను. అపవాది కొన్ని సందర్భంలో ప్రభా హృదయాన్ని కఠినింపచేస్తూ ఉన్నాడు ప్రభా, కఠినపరుచుకునే విధంగా చేస్తున్నాడు ప్రభా. వాస్తవాన్ని, సత్యాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి మనస్సును మెత్తపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయా ప్రభా నేను అంగీకరించేటువంటి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, నీ ప్రేమను ప్రతి ఒక్కరిలో ప్రభా రుజువు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రుజువు చేయండి ప్రభా. సత్యాన్ని గమనించేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని కలుగు చేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించి దీవించమని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ చేతులకు అప్పచెప్పుతున్నాను ప్రభా. ఇదిగో నీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరు పాలు పొందుకొని నీ నామ మహిమార్థమే ప్రతి ఒక్కరు ఉండేలాగిన సహాయం చేసి కృప చూపించి బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే దేవుని మాటలు విన్నారో, ఈ సిలువ సందేశములను ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే నమ్మిక ఉంచి
యేసుప్రభును సొంత రక్షకుడుగా ఆహ్వానించుకుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.